హాయ్ టు ఆల్. తులసి యొక్క తోటలను పెంచేటప్పుడు దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. తులసి మొక్కలో ముఖ్యంగా కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని రకాలు ఉంటాయి. అయితే తులసి ఆకుల తైలాన్ని మనకు మెడిసిన్స్లోను, అదేవిధంగా డెంటల్ అంటే పంటికి సంబంధించినటువంటి క్రీమ్స్లోను, అదే టూత్ పేస్ట్లోను, లేదా తీయటి పదార్థాల్లో పన్నీరు మొదలగు వాటిల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది జలుబు, దగ్గును కూడా ఈ తులసి ఆకు తగ్గిస్తుంది. అయితే ఈ తులసి తోటను మనం పెంచాలి అని అనుకుంటే దీనికి అవసరమైన నేల, నీరు నిలవ ఉండే భూములు తప్ప అన్ని నేలల్లో కూడా నేల యొక్క pH 5 నుంచి 8.5 ఉండే నేలల్లో, అన్ని నేలల్లో కూడా ఈ తులసి సాగును పెంచుకోవచ్చు. అయితే మంచు వాతావరణం ఈ తులసి సాగుకు అంత అనుకూలం కాదు. మంచు వాతావరణం తప్ప అన్ని వాతావరణాల్లో కూడా మనం ఈ తులసిని సాగు చేసుకోవచ్చు. ఎకరానికి సుమారుగా మనం తులసి విత్తనాలను 200 గ్రాముల సరిపోతుందని మనందరం కూడా భావించవచ్చు. విత్తనానికి 10 రెట్లు మనం ఇసుక కలిపి, అంటే 1 కేజీ విత్తనాలు తీసుకుంటే 10 కేజీల ఇసుక కలిపి మే, జూన్ నెలలో నారు పోసి 40 నుంచి 45 రోజుల తర్వాత ఆ నారు నుంచి తీసినటువంటి తులసి మొక్కలను మనం 40 నుంచి 45 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. అయితే నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాటేటప్పుడు దాన్ని మనం వెడల్పు చూసుకున్నట్లయితే 45 నుండి 20 x 20 సెంటీమీటర్ల దూరంలో మనం వాటిని దూరంలో ఉండే విధంగా నాటుకోవాలి. అయితే నీరు ఏ విధంగా ఇవ్వాలి? మనం తొలిసారి 3 నుంచి 4 రోజులకు ఒకసారి ఇచ్చి తర్వాత 15 రోజులకు ఒకసారి నీరుని ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మనం వర్షాధార పంట, అంటే వర్షం కురిసే టైంలో వర్షాధార పంటగా కూడా ఈ తులసిని సాగు చేసుకోవచ్చు. దీని యొక్క మిగిలిన వివరాల కొరకు ఇంకొక వీడియో నందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచ్.